చంద్రబాబు నాయుడు దగ్గర 50 కోట్లు తీసుకొని నెలకి బానిసలాగా పనిచేస్తున్నాడు కూటమి కోసం అని కొంతమంది అంటున్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఈ అనేవాళ్ళకి బుద్ధి జ్ఞానం సీము నెత్తురు లేదు. ఎందుకంటే ఒరేయ్ సన్నాసులారా, ఆ డబ్బు కోసమైతే సినిమాలే చేసుకోవచ్చు కదరా. ఈ ఏదో కుళ్ళు రాజకీయం ఎందుకు? ఇంట్లో బిడ్డల్ని తల్లిని తండ్రి పిల్లల్ని తిట్టించుకోవడం ఎందుకురా? మీకు బుద్ధి లేదు. అసలు ఎంత నీచాతినీచంగా ఆలోచిస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? ఆయన డబ్బు కోసం వచ్చిన రాజకీయ నాయకుడా? ప్రజాసేవ కోసం వచ్చిన రాజకీయ నాయకుడు అతను సొంత డబ్బు పదవులు అయినప్పుడే చాలామందికి రైతులకు కానీ వీళ్ళకి కానీ కోటాను కోట్లు ఖర్చు పెట్టేసేసినటువంటి మహానుభావుడు. అలాంటి ఆయనకి డబ్బుతో పని అంటే ఒక నెల కాల్ సీట్ ఇస్తే 100 కోట్లు వస్తాయి. రే సన్నాసిల్లారా, మీరు ఏ ఉద్దేశంతో ఏ మనస్సుతో ఏ కుళ్ళుతో మాట్లాడుతున్నారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడిని ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో తయారు చేసుకోవాలా. ఎందుకంటే నిజాయితీగా ఉన్న నాయకులుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని పిచ్చనా కూడా కలరా. ఏం బుద్ధి ఉందిరా మీకు? పవన్ కళ్యాణ్ డబ్బు కోసం 50 కోట్ల కోసం చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటా ప్రాణం గొంతు తెగిపోవాలి. కానీ అలాంటి వెధవ పని ఎప్పుడు చేయడు పవన్ కళ్యాణ్. అంటే ఫస్ట్ నుండి కూడా పవన్ కళ్యాణ్ అందరు పవర్ స్టార్ అంటుంటే వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నీచ సంస్కృతి కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ సంస్కారం లేని విహీనులు, సంస్కార విహీనులు. ఎవరిని పడితే వాళ్ళని తిట్టిస్తారు. వాడి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని బయటికి లాక్కొస్తారు, వాళ్ళని మానభంగం చేస్తారని తిట్టిస్తారు. ఇలాంటి నీచ సంస్కృతి కలిగిన వైసీపీ నాయకులు మాట్లాడితే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ టీవీలో ఎందుకో సాక్షి టీవీలో ఎప్పుడైనా వేరే పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి డిబేట్ చేశారా? అంత సన్నాసి టీవీ పెట్టుకుని రోజు వాళ్ళు డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు? అలా కాకుండా డిబేట్ అనేది ప్రతి రాజకీయ పార్టీలో ఒకరిని కూర్చోబెట్టి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడించండి, సమస్యలు బయటపడతాయి. అంతే మీరే డబ్బా కొట్టుకుంటే ఎలాగా? సరే, ఇప్పుడు ఈ విధంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తున్నారు. అయినప్పటికీ కూడా భయం లేకుండా ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? రోజుకి ఇంకా విపరీతంగా మాట్లాడుతున్నారు. అరే ఈ విషయం గురించి చాలా గట్టిగా మాట్లాడాలి, జాగ్రత్తగా వినండి. పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త సార్, మీరు వినాలి. ఫస్ట్ మీరు మిమ్మల్ని ఎంత రెచ్చగొడితే అంత ఇక్కడ అరెస్ట్ అవుతున్నారు. ఇది పెద్ద డ్రామాలా కనపడుతుంది నాకు. ఇది పెద్ద డ్రామాలా కనపడుతుంది. మిమ్మల్ని రెచ్చగొడితే ఎవరో ఒకరు అరెస్ట్ అవుతారు అక్కడ. అలాగే ఇలా సింపతి గెయిన్ చేసుకుంటా మన జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం కనపడుతుంది. కాబట్టి నేను ఒకటే సలహా ఇస్తున్నా, ఈ పిల్లకాకల్ని పిచ్చి కుక్కల్ని అరెస్ట్ చేయడం కాదు, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి. వీధి తిప్పండి. ఆయన చేసిన అక్రమాలు మొత్తం బయటపడతాయి. ఆయన చేసిన ఇసుకలో కానీ మందులో కానీ లేకపోతే ఉన్న చాలా దాంట్లో ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాల్లో కానీ చాలా దోపిడీ జరిగింది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయింది. అతన్ని విచారిస్తే అది బయటపడుతుంది. ఈయన ఎలా చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయించి పూర్తిగా అరెస్ట్ అంతా అయిపోయిన తర్వాత పాదయాత్ర చేయాలని చూస్తున్నాడు. చింపతితో గెలవాలని చూస్తున్నాడు. అతని ప్రయాణమే చింపతితో బయలుదేరింది, నాన్న చావుతో బయలుదేరింది. జాగ్రత్త సుమా పవన్ కళ్యాణ్ గారు, ఇది చాలా డేంజర్ రాజకీయం. కాబట్టి గుర్తించి పిల్లకాకల్ని కుక్కల్ని వదిలేయండి. ఫస్ట్ మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్ని తిప్పండి. అన్నీ బయటపడతాయి, లక్షల కోట్లు బయటపడతాయి. అప్పుడు కానీ ఆయనకు బుద్ధి రాదు. జాగ్రత్త సుమా. కూటమికి అంత సీన్ లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టినా కూడా బయట కూడా తిరగలేరు అంటున్నారు వైసీపీ వాళ్ళు. దానిపై మాటలకి ఏముందండి, మాటలు చాలా చెప్తారు. తప్పు చేసినోడు ఎవడైనా సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాలేదా? అప్పుడు తిరగలేదా చంద్రబాబు నాయుడు? తిరిగాడు కదా. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు తిరగలేదా? మన వైసీపీ వాళ్ళు తిరగారు. తప్పు ఎవడ చేసినా, తప్పు ఉన్నా లేకపోయినా కేసు పెడితే వెళ్ళాల్సిందే బయటికి, లోపలికి.